పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ అనిల్ కుమార్ గారు అయితే నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. మనతో మాట్లాడడానికి ఇప్పుడు ఉన్నారు. అన్న చెప్పండి. ఈరోజు భారతదేశం మొత్తం మధ్యతరగతి లోవర్ మిడిల్ క్లాస్ పైన బడన్ వేయడానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచడం జరుగుతుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పెట్రోల్ డీజిల్ కావచ్చు, లేదంటే బంగారం కావచ్చు, లేకుంటే విదేశీ యాత్ర కావచ్చు, ఎవరికైనా కూడా మీకైనా నాకైనా ఎవరికైనా ఒక కళ ఉంటుంది. కారు కొనుక్కోవాలి, కారు కొనుక్కొని ఫ్యామిలీతో పాటు గుడికి వెళ్ళాలని, లేదంటే ఏదైనా టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలని ఒక కళ ఉంటుంది. అలాంటి కళని ఈరోజు ప్రధానమంత్రి గారు డైరెక్ట్గా ఓపెన్గా వాళ్ళకు ఛాలెంజ్, అంటే వాళ్ళకు ఆ కళని చంపుకోమని చెప్తున్నారు. మళ్ళీ ఏమని చెప్తే మీరు దేశం గురించి నేను అడుగుతున్నా అంటున్నారు. మీరేమో విదేశాలలో తిరుగుతారు, విదేశాలలో బిజీ ఉంటారు, మీరు గ్లామర్ని తగనియరు, మీ గ్లామర్ని కనీసం ఒక చిన్న నల్ల చుక్క కూడా రానియరు. అలాంటి కానీ ఎండల కష్టంతో జమ చేసుకున్న పైసలతో బంగారం కొనుక్కుంటాం, లేదంటే మేము కారు కొనుక్కుంటామంటే కొనుక్కోవద్దని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది. ఇది ఎక్కడ న్యాయం అని కూడా ప్రజల తరఫున నేను ప్రశ్నిస్తున్నాను. ఇది కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వము మధ్యతరగతి కుటుంబాలను, లోవర్ మిడిల్ క్లాస్ని టార్గెట్ చేసి పనిచేస్తున్నది. ఒకవైపు వాళ్ళ స్నేహితులను అడానీ అంబానీ గురించి వాళ్ళు అన్ని రిలాక్సేషన్స్ ఇస్తారు, మరి ప్రజల గురించి ఎందుకు ఆలోచిస్తలేరు నరేంద్ర మోడీ అని చెప్పడం జరుగుతుంది. మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే ప్రధాన అంశం ఏంటంటే అన్న, ఇక్కడ యుద్ధాల కారణంగా ఇలాంటి పరిస్థితి నెలకొని తప్ప మాకు దేశ ప్రజల మీద ప్రేమ ఉంది, ఎప్పుడు కూడా ఇలాంటి పని చేయబోమని వాళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు దేశంలో ఇలాంటి ఎకనామికల్ క్రైసిస్ వస్తుందో దేశం గురించి ప్రేమ ఎక్కువ పెరుగుతుంది. మీకు అంతనే ప్రేమ ఉంటే మీ స్నేహితులు ఉన్నారుగా అడానీ అంబానీ, వాళ్ళతో స్పాన్సర్షిప్ చెప్పి మనల్ని సబ్సిడైజ్ చేయమని చెప్పండి పెట్రోల్ డీజిల్ ధరలకు. వాళ్ళకేమో మీరు రిలాక్సేషన్ ఇస్తారు, లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి మాఫీ చేస్తారు. మళ్ళీ దీన్ని కూడా మాఫీ చేయమని చెప్పండి. ఏముంది, ప్రభుత్వం చేత పనే కదా ఇది. ప్రభుత్వం తలుచుకుంటే సబ్సిడైజ్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎట్లన్నా కంట్రోల్. కానీ లేదు, వాళ్ళు బాగుండాలి, ప్రజలు భారతదేశ మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, లేదంటే పేదవాళ్ళ పైన బడను కంపల్సరీ పడుతుంది. చూసారు కదా, ఇది అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్తున్న అంశం. అంటే ఒకవేళ ఈ పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రణలోకి తేవాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం తేగలదు, కానీ ఇది ఖచ్చితంగా పేద ప్రజల మీద భారం మోపే విధంగానే మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందనే చెప్పే విధంగా అనిల్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. ఎట్ ది సేమ్ టైం ఇటు రాష్ట్రాలలోని ప్రతిపక్షాల యొక్క స్పందన చూసుకుంటే మరి రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న వ్యాట్ను కూడా తగ్గించవచ్చు కదా అనే విధంగా ఇటు ప్రతిపక్షాలు కూడా స్పందించడం మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ.